కరీంనగర్ అయితే 5 జాయిన్ అయ్యారట. సో ఇబ్బంది ఏమి ఉండదు. 35 అయినారు. ఎక్స్ అఫిషియో మెంబర్ గా బండి సంజయ్ ఓటు ఉంటుంది. 36 అవుతారు. అవుట్ ఆఫ్ 66 అంటే 66 ప్లస్ 1/2 ఇది సూత్రం. ఎన్ని సీట్లు ఉంటే అన్ని ప్లస్ 1/2 అంటే 67/2. 34 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు మేయర్ అవుతారు. అయితే 34 కాకుండా ఎక్స్ అఫిషియో మెంబర్స్ వేరే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గంగుల కమలాకర్ వచ్చాడు అనుకోండి, ఆయన ఎమ్మెల్యే అవుతారు కదా. ఇంకెవరైనా ఎమ్మెల్సీలు అక్కడ కరీంనగర్లో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి వర్తిస్తుంది. కరీంనగర్లో ఓటు హక్కు ఉండాలి. కరీంనగర్ టౌన్లో ఎమ్మెల్సీలు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉండాలి. ఆ జిల్లాకు సంబంధించి బహుశా ఎల్ రమణ ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, తర్వాత కాంగ్రెస్ నుంచి భానుప్రసాద్ రావు ఉన్నారు. సో వాళ్ళిద్దరు కలిపితే కనుక 66 ప్లస్ 3 69 అవుతుంది. 69 అయితే ఇక్కడ 32 ప్లస్ 3 30 ప్లస్ 5 35 ప్లస్ బండి సంజయ్ ఓటు 36 అవుతుంది. సో 66 సీట్లు. ఎక్స్ అఫిషియో మెంబర్స్ 4 బండి సంజయ్, తర్వాత 3కి కరీంనగర్లో ఓటు హక్కు ఉందనుకుందాం. గంగుల కమలాకర్కి ఎట్లా ఉంటుంది 68. ఎమ్మెల్సీలు ఎల్ రమణ, తర్వాత మన భానుప్రసాద్ రావు ఇద్దరు ఉన్నారు కరీంనగర్లో ఎమ్మెల్సీలు. వాళ్ళిద్దరు కరీంనగర్లో ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు కూడా కరీంనగర్లో ఉంటే కనుక మొత్తం టోటల్ నెంబర్ 70 అవుతుంది. అప్పుడు 70/2 ప్లస్ 1 అంటే 35 ప్లస్ 1 36 అవుతుంది. సో 36 భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ మేయర్ పదవి వచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇండిపెండెంట్ మేయర్ అవుదామని అనుకోవడమే తప్పు. ఇండిపెండెంట్ మేయర్ అవుదామని అనుకోవడమే ఏం స్టెబిలిటీ ఉంటుంది? ఇండిపెండెంట్ క్యాండిడేట్ మేయర్ అయితే ఏం చేస్తారు? అయితే ఇప్పుడు నిజామాబాద్ ఉంది, మజ్లిస్ కాంగ్రెస్ కలిసిపోయినారు. 18 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి, మజ్లిస్ 13 వచ్చాయి, 31 వచ్చాయి. బీజేపీకి 28 వచ్చింది, 59 అయింది. 1 బీఆర్ఎస్ వచ్చింది. సో బీఆర్ఎస్ ఎట్లా సపోర్ట్ ఇవ్వదు, ఇచ్చినా సరే పాసిబుల్ కాదు. సో నిజామాబాద్ మేయర్ పీఠం అంత కష్టపడ్డా మజ్లిస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళకు వచ్చేస్తున్నాయి. సో అట్లా జరుగుతుంది. సో కరీంనగర్ కార్పొరేటర్ అయితే ఇప్పుడు దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ వశం అవ్వడం అయితే ఖాయంగా అనిపిస్తుంది. బట్ ఈ ప్రయత్నాలు ఎట్లా ఉంటాయంటే ఇండిపెండెంట్కు కాంగ్రెస్ సపోర్ట్ చేసి, బీఆర్ఎస్ సపోర్ట్ చేసి, ఈ ఏమంటారు బయట మిగతా ఇండిపెండెంట్ కూడా సపోర్ట్ చేసి కావాలని అనుకోవడం కూడా ఎట్లా జరుగుతాయి, పాలిటిక్స్ ఎంత క్రూయల్గా ఉంటాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్. అయితే మాట్లాడదాం గోపీకృష్ణతో. గోపి, సో జగిత్యాలలో అయితే ఇప్పుడు మేయర్ క్లియర్ 23 సీట్లు ఉన్నాయి. జగిత్యాల వీలైతే ఫోనో తీసుకోండి, పీసీఆర్ జగిత్యాలకు సంబంధించిన నేతల నెంబర్స్ ఇచ్చాము. వాళ్ళు ఎవరైనా ఫోనో కలిస్తే కనుక తీసుకోండి. జగిత్యాలలో మొత్తం 23 వచ్చాయి కాంగ్రెస్కు. ఆ తర్వాత బీఆర్ఎస్కు అక్కడ 4 వచ్చినట్టున్నాయి జగిత్యాల్లో బీఆర్ఎస్కి. బీజేపీకి 6 వచ్చాయి. ఇండిపెండెంట్లు చాలా పెద్ద సంఖ్యలో గెలిచారు. దానిలో జీవన్ రెడ్డి వర్గ ఇండిపెండెంట్లు ఉన్నారు, తర్వాత సంజయ్ కుమార్ వర్గ ఇండిపెండెంట్లు ఉన్నారు. మొత్తం 2 ఇండిపెండెంట్స్ కూడా జగిత్యాల మున్సిపాలిటీలోనే ఉన్న పరిస్థితి. సో అక్కడ కాంగ్రెస్ అయితే ఖాయం. 50కి 23 వచ్చినా ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ రెబల్సే ఎక్కువ మంది ఉన్నారు. సో జగిత్యాల పీఠం మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం జగిత్యాల మున్సిపల్ చైర్మన్ మీద. బట్ మున్సిపల్ చైర్మన్ ఎవరు అవుతారు అక్కడ? సంజయ్ కుమార్ వర్గం వాళ్ళు అవుతారా, లేదా జీవన్ రెడ్డి వర్గం వాళ్ళు అవుతారా అన్నదే అక్కడ ప్రధాన క్వశ్చన్గా నడుస్తుంది జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి. కరీంనగర్ అయితే మన ప్రతినిధి చెప్పిన దాని ప్రకారం క్లియర్ ఉంది. ప్లస్ రాయికల్ సంబంధించి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన మొత్తం మున్సిపాలిటీస్ మనం డిస్కస్ చేద్దాం. ఎస్ పీసీఆర్ గ్రాఫిక్స్ ప్లే చేయండి. జగిత్యాల కానీ జగిత్యాల, మెట్పల్లి, రాయికల్, కొరుట్ల వీటన్నిటికి సంబంధించి కూడా ప్లే చేయండి. కొరుట్ల అయితే క్లియర్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 33 స్థానాలు ఉంటే 18 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. నరసింహరావు, జువాడి నరసింహరావు అక్కడ ఉన్నారు కొరుట్ల నుంచి.
ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి గ్రౌండ్ వర్క్ చేసినట్టే లెక్క నరసింహరావు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో థర్డ్ ఉంది, ఇప్పుడు కొరుట్ల ఎమ్మెల్యే ఎలక్షన్స్లో థర్డ్ ఉన్న దాన్ని ఫస్ట్ ప్లేస్ తీసుకురాగలిగారు అవుట్ రైట్గా. 2 చోట్ల కూడా అక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఆయన తండ్రి విద్యాసాగర్ 4 సార్లు ఎమ్మెల్యే. బట్ కొరుట్ల కానీ మెట్పల్లి కానీ బీఆర్ఎస్కు 2 చోట్ల కూడా మెజారిటీ రాకుండా నరసింహరావు చాలా గట్టిగా ఫైట్ చేసి కొరుట్లనేమో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసింది. అవుట్ ఆఫ్ 33 18 కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి. సో అక్కడ ఇష్యూ లేదు, మెట్పల్లిలోనే ఇష్యూ ఉంది. సో ముందు జగిత్యాల మాట్లాడదాం. జగిత్యాల అయితే 23 కాంగ్రెస్, బీఆర్ఎస్ 4, బీజేపీ 6, ఎంఐఎం 2, అదర్స్ 15. సో 23 ఎంఐఎం సపోర్ట్ ఎట్లాగో కాంగ్రెస్కి ఉంటుంది 25. ఈ అదర్స్ 15లో 3 మాత్రమే బీజేపీ రెబల్స్, మిగతా 12 మంది కాంగ్రెస్ రెబల్స్. కాంగ్రెస్ రెబల్స్లో జీవన్ రెడ్డి వర్గం వాళ్ళు 9 మంది ఉన్నారు, సంజయ్ కుమార్ వర్గం వాళ్ళు 3 ఉన్నారు. సంజయ్ కుమార్ ఆయన అవుట్ ఆఫ్ 30 14 మంది ఆయన టికెట్ ఇచ్చిన వాళ్ళు గెలిచారు, 3 రెబల్స్ ఉన్నారు 17 మంది. జీవన్ రెడ్డి 15 మందికి టికెట్లు ఇస్తే ఆయన తరపు టికెట్లు ఇస్తే 9 మంది గెలిచారు, మరో 9 మంది ఇండిపెండెంట్ ఉన్నారు. సో 18 జీవన్ రెడ్డికి వచ్చాయి, 17 సంజయ్ కుమార్కి వచ్చాయి, టోటల్ 35. ఈ 35లో ఏ వర్గానికి మేయర్ ఇస్తారు అన్నది ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. సో కరీంనగర్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి వస్తుంది, జగిత్యాల అయితే కాంగ్రెస్ పార్టీకి క్లియర్. ఏ వర్గం వాళ్ళని ఎంపిక చేస్తారు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గ్రౌండ్ వర్క్, బహుశా ఈ రాత్రి పిసిసి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. హైకమాండ్ డిసైడ్ చేసి అక్కడ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్గా ఎలక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మున్సిపాలిటీ వచ్చేసి మెట్పల్లి మున్సిపాలిటీలో క్లియర్ మెజార్టీ రాలేదు. టోటల్ 26 ఉంటే 10 బీజేపీ వచ్చింది, 10 బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్కి 6 వచ్చాయి. 10 బీజేపీ, 10 బీఆర్ఎస్, కాంగ్రెస్కి 6. చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్ మెట్పల్లి మున్సిపాలిటీలో మనకు కనబడుతుంది. సరే 10 బీజేపీ, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 4. ఈ ఇండిపెండెంట్ 4లో 3 కాంగ్రెస్ వాళ్ళట, కాంగ్రెస్ రెబల్స్ అట. బహుశా ఇంకో రెబల్ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయితే కాంగ్రెస్ బలం 10 అవుతుంది. కాంగ్రెస్ 10, బీజేపీ 10, బీఆర్ఎస్ 6. 26 అంటే మ్యాజిక్ ఫిగర్ 27 కావాలి. 26 + 1 ఎంత? 27. 27 బై 2. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్, 27 అవుతుంది. ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఇక్కడ ఓటు వేయొచ్చు, కానీ అక్కడ ఓటర్గా ధర్మపురి అరవింద్ నాకు తెలిసి నమోదు చేసుకోలేదు. ఎందుకంటే ఆయన ఓటు బహుశా ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో ఉంది, మెట్పల్లిలో ఓటు వేయడానికి వస్తుందో రాదో. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ ఓటు హక్కు ఉంటే అక్కడ వేసుకోవాలట. సో అక్కడ అవకాశం వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు రేపటిలోపు నమోదు చేసుకోవాలి. 27/2 వేస్తే బై 2 + 1 అంటే 14 మంది ఎవరికి వస్తే అక్కడ వాళ్ళు మేయర్ పీఠం కైవసం చేసుకుంటారు. బీజేపీ 10 ఉంది, కాంగ్రెస్ 10 ఉంది. సో బీఆర్ఎస్ సపోర్ట్ అవసరం. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ అన్న కలవాలి, కాంగ్రెస్ బీజేపీ అన్న కలవాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్న కలవాలి. చాలా టఫ్. సో వీలైతే నరసింహరావు ఫోనో కలపండి కాంగ్రెస్